రాజీనామా చేసిన వంగవీటి రాధా ఈ నెల 24 లేదా ఆ తర్వాత టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే రాధాతో టీడీపీ నేతలు టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీడీపీ ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. 2 రోజుల్లో అనుచరులతో మాట్లాడి 24 లేదా ఆ తర్వాత పార్టీలో చేరతారని టీడీపీ నేతలు అంటున్నారు. విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, అవనిగడ్డలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండడంతో టికెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఎమ్మెల్సీ పదవిని టీడీపీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనికి వంగవీటి రాధా సుముఖత వ్యక్తం చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చక చాలా మంది పార్టీని వీడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు. వంగవీటి, దేవినేని వర్గాల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్న బుద్దా, వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశంలోకి వస్తే స్వాగతిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి పద్ధతి నచ్చక చాలామంది నాయకులు పార్టీలోంచి బయటకు వస్తున్నారు. మొన్న ఆదిశేషగిరిరావు గారు, ఏదైతే ఘట్టమనేని కృష్ణ గారి తమ్ముడు వైఎస్ఆర్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన పద్ధతి నచ్చక రాజీనామా చేశారు. మళ్ళీ రాధా రాజీనామా చేశాడు. ఇంకా రేపు చాలామంది రాజీనామా చేస్తున్నారు. అయితే మంచి వ్యక్తులు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలోకి వస్తే వాళ్ళని స్వాగతిస్తాం, తప్పకుండా స్వాగతిస్తాం. ఎవరు వచ్చినా బలమే, దాంట్లో సందేహం లేదు. పార్టీలోకి ఏ ఒక్క వ్యక్తి వచ్చినా బలమే. అందులో ఎమ్మెల్యేలు చేశారు, వాళ్ళ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది కాబట్టి తప్పకుండా బలమే. ఎవరు వచ్చినా మా చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి ఎవరిని తీసుకున్నా వాళ్ళని మేము స్వయంగా వెళ్ళి మేమే ఆహ్వానిస్తామని తెలియజేస్తాం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సెంట్రల్ టికెట్ రాలేదని చెప్పేసి ఆయన పార్టీ మారుతున్నారు. మరి టీడీపీలోకి వస్తే సెంట్రల్ టికెట్ అసలు ఇంకా చెక్ పెట్టేందుకు అటువంటిదేం లేదు. ఇంకా అనేక పదవులు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎవరు చెక్ కాదు. ఇక్కడ 3 ఎమ్మెల్యేలు, ఎంపీ కలిసి పనిచేస్తున్నాము. అలాగే రేపు ఎవరు వచ్చినా సరే అందరం కూడా సమైక్యంగా, అటు రాధా కానివ్వండి, అవినాష్ తెలుగు యువత అధ్యక్షుడు అయ్యాడు. ఇక్కడ ఏదైనా పాతగా వాళ్ళకి ఏదైనా ఫ్యాక్షన్ తగాదాలు ఉండొచ్చేవో కానీ ఇప్పుడు ఈ పిల్లలకి ఎవరికీ లేవు. ఈ పిల్లలు ఎవరు కూడా అందులో పాత్రలు లేవు. ఆ వయసు కాదు ఇది. ఆ గొడవలు జరిగినప్పుడు ఈ పిల్లలకి ఆ వయసు కూడా లేదు. అందరం కూడా ఒకవేళ నిజంగా రాధా తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, అలాగే రాధా, అవినాష్ అందరం కూడా కలిసి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తాం. రాధా కానీ తెలుగుదేశంలోకి వస్తే. అయితే రాధా ఇప్పటి వరకు మాత్రం పార్టీతో మాత్రం ఎటువంటి చర్చలు జరపలేదు. నాకైతే రాధా పార్టీలో చేరుతున్నాడని మాత్రం ఎటువంటి సమాచారం లేదు. నెహ్రూ గారు కానీ, రంగా గారు కానీ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గొడవల్లో అప్పుడు వీళ్ళిద్దరు కూడా చాలా చిన్నపిల్లలు. నాకు తెలిసి అయితే రంగా గారు చనిపోయేటప్పటికి అవినాష్ పుట్ల, రంగా గారు చనిపోయేసరికి రాధాకి 7 ఏళ్ళో 8 ఏళ్ళో ఉంటాయి నాకు తెలిసి. అయితే మరి వాళ్ళకి తెలియని దానికి ఇంకా వాళ్ళని ఫ్యాక్షన్ రుద్దడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదైతే ప్రజల కోసం పనిచేద్దాం అనుకుంటున్నారో దానికి అందరూ తోడ్పాటు చేయాలి తప్ప వాళ్ళ మధ్య ఇంకా గొడవలు పెట్టడం కానీ, గొడవలు పెంచడం కానీ అలాంటివి చేయకుండా ఒక సామరస్యపూరిత వాతావరణంలో విజయవాడ నగరంలో వాళ్ళిద్దరు నాయకత్వం ఎటున్నా సరే ఇద్దరు నాయకత్వంలో ముందుకెళ్తామని తెలియజేస్తాం. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామా, చెప్పండి, వంగవీటి టీడీపీలో చేరుతున్నారన్న దానిపై ఆ పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? నరేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా ఈ నెల 24 లేదా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ జైల్లో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు మనం చూసాం, ఏబిఎన్ లో కూడా మనం ఇంత క్రితమే ప్రసారం చేశాము. వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలోకి వస్తే చేర్చుకుంటామని, తమకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి విజయవాడ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కౌన్సిల్ విప్ బుద్దా వెంకన్న ప్రకటించారు. అయితే వంగవీటి రాధాతో దాదాపుగా ఒక 15 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు టచ్ లో ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాము అని చెప్పి ప్రతిపాదించినట్టు తెలిసింది. విజయవాడ సెంట్రల్ గాని, విజయవాడ తూర్పు గాని, లేదా అవనిగడ్డ లేదా మచిలీపట్నం లోక్సభ స్థానాలు
వీటన్నిటిలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండటంతో ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పదవిని ఇచ్చే అవకాశం లేదని విజయవాడ సెంట్రల్ లో బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్, అవనిగడ్లో మండల బొద్దుప్రసాద్, మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి కొనకళ్ళ నారాయణ వీళ్ళందరూ కూడా ఉండటంతో వీళ్ళని కాదని ఇప్పుడు అయితే మాత్రం టికెట్ ఇవ్వలేము అని చెప్పి స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే ఎమ్మెల్సీ పదవి ఇస్తాము అని చెప్పి వంగవీటి రాధాకి స్పష్టంగా వాళ్ళు హామీ ఇచ్చారు. దీనిపై వంగవీటి రాధా కూడా సుముఖత వ్యక్తం చేశారని చెప్తున్నారు. అయితే తన అనుచరులతో మాట్లాడిన తర్వాతనే తాను ఒక నిర్ణయం తీసుకుంటానని కూడా వంగవీటి రాధా చెప్పారని చెబుతున్నారు. ఇదే సమయంలో జనసేన నుంచి కూడా కొంతమంది మధ్యవర్తులు, అంటే పార్టీ అధినాయకత్వం నుంచి కాకుండా కొంతమంది మధ్యవర్తులు రాధాతో టచ్ లోకి వెళ్ళినప్పటికీ కూడా రాధాని పార్టీలోకి తీసుకోవటం మీద పవన్ కళ్యాణ్ వైఖరి ఎలా ఉందా అనేది కూడా ఎవరికి కూడా స్పష్టత లేదు. ఇదే సమయంలో వంగవీటి రాధా వైపు నుంచి కూడా జనసేనలో చేరేందుకు అంతగా సుముఖత వ్యక్తం చేయటం లేదు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని కూడా చెప్తున్నారు. వంగవీటి రాధా ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేశారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా, సాయంత్రం దాదాపుగా 3:30-4 గంటల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా రాధాతో టచ్ లోకి వెళ్లి ఆయన బొద్దుగించేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా వంగవీటి రంగా విగ్రహం సాక్షిగా తనను పార్టీలో చేర్చుకుంటూ తన తమ్ముడు రాధా అనని ఒకే తల్లి కడుపును పుట్టపోయినప్పటికీ కూడా మేమిద్దరం కూడా సోదరులాగా వ్యవహరిస్తామని, తమ్ముడికి ఏమి కావాలంటే ఆ పదవి ఇస్తాను అని చెప్పి జగన్ వంగవీటి రంగా విగ్రహం సాక్షిగా ఆ రోజు ప్రకటించి, ఈ రోజు కనీసం నియోజకవర్గ సమన్వయకర్తగా తొలగించే ముందు తనకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా మల్లాది విష్ణుకి నియోజకవర్గ సమన్వయకర్త పదవి ఇచ్చారని, అటువంటప్పుడు దీన్ని తాను ఎలా అర్థం చేసుకోగలను అని కూడా వంగవీటి రాధా ఈ బొత్స సత్యనారాయణను తనతో టచ్ లోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కూడా ప్రశ్నించారు. ఇదే సమయంలో విజయసాయి రెడ్డి కూడా ఆయనతో టచ్ లోకి వచ్చినప్పటికీ వంగవీటి రాధా ఆయన చేసిన ప్రతిపాదనను మాత్రం పూర్తిగా తిరస్కరించారు. విజయవాడ తూర్పు సెంట్రల్ నియోజకవర్గంలో తాను ఎప్పటి నుంచో పనిచేస్తున్నానని, తాను పనిచేసినా తాను ఉంటున్న నియోజకవర్గం కాకుండా విజయవాడ తూర్పు నియోజకవర్గం గతంలో ఇస్తే తాను పోటీ చేసి ఓడిపోయానని, ఇదే సమయంలో మళ్లీ విజయవాడ తూర్పు లేదా అవనిగడ్డ నియోజకవర్గాలు ఇస్తామంటంలో అర్థం ఏమిటి అని చెప్పి ఇందులో ఔచిత్యం ఎలా ఉంటుంది అని కూడా వంగవీటి రాధా ప్రశ్నించినట్టు తెలిసింది. అటు విజయసాయి రెడ్డి కానీ ఇటు బొత్స సత్యనారాయణ ప్రతిపాదనలు అంగీకరించలేదు. అయితే అటువైపు నుంచి కూడా వారు గతంలో చెప్పిన ప్రతిపాదనలే చెప్పారు కానీ కొత్తగా ఎటువంటి ప్రతిపాదనలతో తన ముందుకు రాకపోవడంతో ఇక రాజీనామా తప్పదు అని చెప్పి ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా రాధా టచ్ లో ఉండటంతో రాధా గత 15 రోజుల నుంచి కూడా రాధాతో టచ్ లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఎమ్మెల్సీ పదవి ఇస్తాము అని కూడా త్వరలోనే సముచిత పదవి ఇస్తామని చెప్పి పార్టీలో చేరే సమయంలో పార్టీ అధ్యక్షుడు లేదా ఇతర అగ్రనేతలు ప్రకటిస్తారని కూడా స్పష్టమైన హామీ ఇవ్వడంతో రాధా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని చెప్తున్నారు. అయితే ఈ 2-3 రోజుల్లో కూడా తన వెంట ఉన్న పార్టీ, తన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడిచిన అనుచరులతో గాని, అదే విధంగా వంగవీటి రంగ అభిమానులతో గాని చర్చించి తాను ఒక నిర్ణయం తీసుకుంటానని కూడా రాధా తెలుగుదేశం పార్టీ నేతలకు స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే రేపు ఎల్లుంట్లో రాధా తన అనుచరులతో సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాధా తెలుగుదేశం పార్టీలో చేరే విషయంపై అటు రాధా ఇంత క్రితమే నగర పార్టీ అధ్యక్షుడు బుద్దా వెంకన్న మాత్రమే స్పందించారు. ఆయన పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాము అని కూడా చెప్పారు. దేవినేని వంగవీటి వర్గాల మధ్య ఎక్కడ వివాదం లేదు అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీలోకి వచ్చేందుకు దాదాపుగా తెలుగుదేశం పార్టీ తలుపులు తెరవడంతో పాటు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా పార్టీ నుంచి అందిన సమాచారం ద్వారా తెలుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా రాధా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా ప్రకటించవచ్చు అని చెప్పి ఆయన అనుచరులతో సమావేశమై తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది, తనకు జరిగిన అవమానం ఏంటి, తన మీద ఉన్న ఆంక్షలు ఏమిటి, ప్రజా ప్రయాణంలో ఈ విధంగా ఆంక్షలు విధిస్తే భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు ప్రయాణిస్తాము అనేది అనుచరులకు వివరించడంతో పాటు తెలుగుదేశం పార్టీలోంచి వచ్చిన ప్రతిపాదనలు కూడా వివరించిన తర్వాత ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పి రాధా అనుచర వర్గం చెబుతుంది. నరేష్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామారావు.